నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం 14వ డివిజన్ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతు భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను ఘనంగా గౌరవించి సత్కరించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళల సాధికారతపై అవగాహన కల్పించారు. పాల్గొన్న మహిళలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాధికారత అంటే పురుషులతో సమానంగా పోటీ పడమా? కాదు. మహిళలు తమ సొంత సామర్థ్యం ప్రతి ఒక్కరి 100% నేను తప్పు అని చెప్పాను. మిగిలిన వాళ్ళందరూ సరే అన్న. దేనికైనా మనం వెనుకలు చేస్తే మనల్ని పదడుగులు వెనకాలకు రావడానికి అందరూ వదినగా ఏ పాత్రలో అయినా మీ వాళ్ళని మీరు ప్రోత్సహించారు. మీరు మర్చిపోకండి, కంపల్సరీ మీ పిల్లలకి మీరే టీచర్. ప్రతి ఒక్కటి రోజు అడగండి. చలచలగా అభివృద్ధి జరుగుతూ ఒక భవనం ఉండాలనేటువంటి సంకల్పం మా రైతు సోదరులకు కలిగింది. దాని దృష్ట్యా మేము ఎమ్మెల్యే గారు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాము. వారు మమ్మల్ని ప్రోత్సహించేసి దాదాపుగా 9 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చేశారు. ఆ గ్రాంట్ ఆధారంగా భవనం దాతలు చాలా ఉత్సాహంగా దాతృత్వాన్ని చూపించేసి అనేక మంది వేలాది రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణానికి ఇచ్చేశారు. వారికి అందరికీ ఈ సభాముఖంగా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ఆ తర్వాత మా యొక్క డైరెక్టర్లు దాదాపుగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళము ఉన్నాం. అదేవిధంగా మహిళా డైరెక్టర్లు కూడా ఉన్నారు. అందరూ కూడా కూర్చొని ఒక ఆలోచన చేయాల్సినటువంటి కృషి. నిజానికి ఇప్పుడు ఇప్పటి తరం మహిళలు చూసుకున్నట్టయితే వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. వారికి అన్ని అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా అన్ని అందిస్తున్నారు. కాకపోతే పెడదో పట్టకుండా వారు ఈ మన జ్యోతి ప్రజలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడారు మీ ప్రార్థన గీతం, చాలా బాగుంది. అందరికీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో మీరు హెల్త్ చెకప్స్ కి వెళ్ళండి. హెల్త్ చెకప్స్ లో నాకేం లేదు, నాకు థైరాయిడ్ లేదు, నాకు షుగరే లేదు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనము చూస్తున్నది ఎలా ఉన్నది అంటే స్త్రీని ఎంతగానో అగౌరవపరచడం అనేది, అత్యాచారాలు ఇలాంటివి జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాము. దీన అనేది నేర్పించాలి. ఎందుకంటే ఇవాటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజున వారిని సవ్యంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్స్-ఎంపీటీసీ నిర్మల మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా పనిచేశాను. మహిళలందరూ కూడా మహిళా సాధికారత అనేది సాధించాలి. మహిళా సాధికారత అంటే ఏంటిది? మహిళలందరూ కూడా ఎవరికి వారే మహిళా సాధికారతను సాధించుకుంటేనే, ముందుకెళ్తేనే సాధించగలము. ఇప్పుడు ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటుంది. మహిళలు సమాజం లోపల, విద్య లోపల, ఇటు ఇంటి లోపల, ప్రతి స్థానం లోపల మహిళ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. మహిళలు ఏంది? ఇల్లును చూసి ఇల్లాలను చూడాలంటారు. ఇల్లు బాగున్నదంటే ఏంటి? ఇల్లాలు బాగుంది అని అర్థం. ఒక మంచి గైడెన్స్ ఇవ్వడానికి కానీ, మంచి ఇల్లును నడపడానికి కానీ, సమాజంలో విలువలు కాపాడడానికి కానీ మహిళలు ముందుంటున్నారు. మహిళలకు గౌరవం అనేది కాపాడాలంటే ఇప్పుడు
పూర్వకాలం లోపల దేవతలను పూజిస్తే, మహిళలను పూజిస్తేనే అప్పుడు మనం దేవతలను ఏ విధంగానైతే పార్వతీదేవిని కావచ్చు, లక్ష్మీదేవిని కావచ్చు, సరస్వతి దేవిని కావచ్చు దేవతలను పూజించేవారు. అదేవిధంగా ఇప్పుడు మహిళకు కూడా అదే గౌరవ స్థానాన్ని ఇస్తున్నారు. మహిళలు సమాజంలో సగభాగం అంటున్నారు. సగభాగం కాదండి, 75% మహిళ పనిచేస్తుంది. ఎందుకంటే మహిళలు ఇంట్లో పనిచేస్తూ కష్టపడుతూ మగవాళ్ళతో సమానంగా సమాజంలో కూడా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి మహిళ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇంకా ముందు కూడా మహిళలు ఇటు మన యొక్క పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, పిల్లలను ముందుకు తీసుకురావడానికి, పిల్లలను కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తును కాపాడడానికి ఇంట్లో అన్ని విషయాల లోపల భర్త కానీ ఇంటి విషయాల్లో కానీ ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ప్రతి రంగంలో మహిళ ముందుంటుంది. మహిళా సాధికారత అంటే మహిళలు తన హక్కులను కాపాడుకోవాలి, మహిళ ముందుకు రావాలి. మహిళలు ఇంట్లో ఉంటే ఎప్పటికీ బాగుపడరు. మహిళలకు వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకోవాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిర్మల. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ గడ్డి స్వప్న. నా పేరు డాక్టర్ ఎం అర్చన, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్ అండి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ నేలపై, నింగిపై, నీటిపై జయకేతనం ఎగురవేస్తుంది. సో మేరీ కామ్ దగ్గర నుంచి ఈరోజు మనకు కల్పనా చావ్లా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎన్నో విజయాలను అందిస్తూనే ఉన్నారు. ఒక మంచి రాజు తయారవ్వాలన్నా, ఒక మంచి డాక్టర్ తయారవ్వాలన్నా వెనుక ఉండి నడిపిస్తున్న తల్లియే కారణం. అలాంటి తల్లికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. మహిళలందరికీ శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి మాట్లాడుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు. అయితే ఒక 1917లో ఒక ఈక్వల్ పే కోసం స్టార్ట్ అయిన ఉద్యమం ఒక ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావడానికి 1975 అయింది. 1975 నుంచి కూడా రెగ్యులర్గా మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం అయితే గివ్ అండ్ టేక్ అనేది ఏమిటి అంటే, మనకి సమాజం అన్నది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చినా, రెస్పెక్ట్ ఇచ్చినా, ఎడ్యుకేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మనం రెసిప్రొకేట్ చేసి మన లీడర్షిప్ క్వాలిటీస్లో ఉమెన్ అంతా కూడా ఈ సమాజానికి మంచి బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తుందని నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా చింతకుంటలో మహిళలందరికీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. నేను రైతు సంఘం FBO డైరెక్టర్ని. ఈరోజు మా చింతకుంట గ్రామంలో రైతు నేస్తం సందర్భంగా మహిళా దినోత్సవం జరుపుకున్నందుకు మా అందరికీ సంతోషకరంగా ఉంది. ఫస్ట్ ఇది మాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ రకంగా మహిళా దినోత్సవం ఏర్పాటు చేసుకుంటే తోటి మహిళలకు మేము అవసరమైన ఆర్థిక విషయంలో కానీ ఏ రకంగా అయినా కూడా సాయం చేయడానికి మేము ముందొస్తాము. అదే రకంగా మా రైతు సంఘం తరఫున వచ్చిన మహిళలందరికీ, అతిథులందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. నమస్కారము. మన ఆదర్శ FBOలో నేను ఒక డైరెక్టర్ని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికి శుభాకాంక్షలు. ఈరోజు మా రైతు సంఘం నందు అంతర్జాతీయ మహాసభ జరుపుకుంటున్నాము. అందరి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 3 డేస్గా మేము ఆటల పోటీలు నిర్వహించుకున్నాము. చాలా బాగా మహిళలందరూ ప్రోత్సహించి మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఫస్ట్ టైం మేము ఇక్కడ మా చింతకుంటలో జరుపుకుంటున్నాం. అందరూ మా డైరెక్టర్లు కానీ అందరూ మాతో కలిసి రైతులు, మహిళలు అందరూ చాలా ప్రోత్సహించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరుపుకుంటాము. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంకా ఘనంగా జరుపుకుంటాం. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు సహకార సంఘంలో నేను డైరెక్టర్ని. ఈ FBO డైరెక్టర్లు ప్లస్ సహకార సంఘం డైరెక్టర్లు రైతు సంఘం తరఫున మహిళా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించాము. ఈరోజు
అందరినీ పిలిచి సభ ఏర్పాటు చేశాము. ఆటల పోటీలు జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. నేను సహకార సంఘం డైరెక్టర్ని. మేమందరూ కలిసి మహిళా దినోత్సవం జరుపుకుంటాను. 3 రోజులు ఆటల పోటీలు నిర్వహించినాము. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అయిన ప్రైజ్లు చేశాము. అందరికీ మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు బండ కిషన్ రెడ్డి. మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కొత్తపల్లి కన్వీనర్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఆనవాయితీగా జరుపుకుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ మన చింతకుంట రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఈ స్థలం లోపల వివిధ గ్రామాల నుంచి మహిళలను పిలిచి వారికే వేదికను అప్పచెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే మహిళలు అనేది ఈ యుగం లోపల, ఏ యుగం లోపలైనా కానీ మహిళలకు అనేక ప్రాధాన్యం ఉన్నది. మనం సీతారాముల కళ్యాణం అంటున్నాం, రామ సీత కళ్యాణం అంటలేము. అదేవిధంగా తల్లి తండ్రి అంటున్నాం, తండ్రి తల్లి అంటలేము. అంటే స్త్రీ ప్రాముఖ్యత అనేది మన భారతదేశంలో ఇదొక సాంస్కృతికంగా అది మొదటి నుండి ఉన్నది. వారికి మొదటి ప్రాధాన్యం ఉన్నది. వారు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక ఆర్థిక నిపుణురాలిగా కుటుంబాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని వాళ్ళు సమన్వయం చేసేది వాళ్ళే. మనం ఏదన్నా కార్యక్రమం, ఏదన్నా ఫంక్షన్కి పోవాలన్నా కానీ మన తోడు మన భార్య ఉంటే కార్యక్రమానికి కూడా అందంగా ఉంటుంది. భార్య లేక మనం ఒంటరిగా పోతే కూడా మనకు అందం అనేది, ఆ కళ అనేది రాదు. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను మనం వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళలందరికీ శుభాకాంక్షలు, వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ వాళ్ళకు ఆటల పోటీల ప్రైజులు కూడా ఇస్తామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాము. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన చింతకుంట గ్రామంలో రైతు సంఘంలో మహిళలను గౌరవించుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఇవాళ చూడండి, మగవాళ్లకు ధీటుగా మహిళలు ప్రతి రంగంలో కూడా మగవాళ్ళకు ధీటుగా పనిచేస్తున్నారు. నిజంగా ఖచ్చితంగా వాళ్ళని గుర్తించుకోవాలి. ఏదో ఈ ఒక్క రోజు మాత్రమే గుర్తించుకోవాలనేది కాదండి. ఇలా ఖచ్చితంగా మహిళలు కూడా మగవాళ్ళకు ధీటుగా చేస్తున్నారు. ప్రతి దానిలో కూడా మహిళలే కనబడుతున్నారండి. ఇవాళ మనం చూడండి, మిలిటరీలో కానీ బయట వ్యవసాయంలో, ముఖ్యంగా వ్యవసాయంలో మహిళ వలనే వ్యవసాయం ముందుకు పోతుందండి. సో మహిళ అనేది ఒక వంటింటికి పరిమితే కాకుండా పొద్దున లేవంగా నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మహిళనే ముందుంటుంది. ఖచ్చితంగా మహిళలను గుర్తించుకోవాలి. చూడండి, మనం ఎక్కడో ఒక మహిళలకు ఇప్పుడు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయండి. చాలామంది ఆకతాయిల వలన, చదువు దగ్గరనో ఉద్యోగరీత్యా బయట ఎక్కడైనా కానీ ఆకతాయిలు అల్లర్లు చేస్తున్నారండి. అటువంటి కాకుండా ప్రభుత్వాలు కూడా కఠిన శిక్షలు చేయాలండి. ఎందుకంటే మహిళను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని దగ్గర ఉందండి. ఎందుకంటే స్త్రీ లేకపోతే జననం లేదు. ఖచ్చితంగా స్త్రీ వల్లనే మనం ఒక అమ్మ కడుపులో పుట్టినామండి. అమ్మ లేకపోతే వ్యవస్థ లేదండి. ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక భార్యలాగా ప్రతి ఒక్క ఎక్కడో అక్కడ మనతో జీవితాంతం ఉండేది ఒక స్త్రీ మాత్రమే అండి. ప్రతి ఒక్క స్త్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉందండి. అలాగే ప్రభుత్వాలు కూడా మహిళలకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలండి. ఎక్కడా చూడండి, మహిళలకు ఎక్కడ తూతూ మంత్రంగా మాత్రమే చూస్తున్నారండి. వాళ్ళకు కూడా సమాన హక్కులు కల్పించాలి. వాళ్ళ భద్రతకు కూడా ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ ఎక్కడొక్కడ ఇటువంటి జరగకుండా కూడా చూడాలి. ఈరోజు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి.